బాబు
గంగబాటలు పీరబాటలు తెల్లారు ఈశ్వరుని ఎల్ల తల్లి చైతన్య వెలుగంట 70 ఏళ్ల దేవతలన్నం ముగ్గుర్ల ముళ్ళలన్నం ఆకాశ భూదేవి లక్ష్మీ దేవి సరస్వతి అంగిరాపురమ్మ జగదంబరారా జగదీశ్వరమ్మ శరణ శరణానంగ శరణమ్మ గోరమణ సాచంట
కలిస్తే తన భోజనం అంట ఇద్దరు బుద్ధి ప్రభులు గ్యాగదండాయే తాత బాలయ్యో అన్న తల్లి నీ గ్యాగదండా శంకరుడు భారతలు భుజ భారతలు తెల్లాల వదులుకోదాయ్ ఏ తీరున్నది నారాయణ నాటితోనే ఉండే ఏటంతా రామ రామణి ఓ శంకరుడు బాగుంది మా తల్లి మలారెడ్డి మాత అల్లయ్య కథ చెప్తామా ఎల్లమ్మ కథ చెప్తాం బీరప్ప కథ చెప్తామా వీళ్ళయ్య చెప్పమంటారు మల్లయ్య చెప్పినవా ఓ రామ 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 ఓ రామ రామ అటవాణి మా తల్లి మల్లారెడ్డి ఏమంట ఉన్నాడు అప్పుడంగా సాయి వల్లయ్య సాయి వల్లయ్య గరడి వల్ల పూరా సాయి వల్లయ్యో గరడి వల్ల పూరా సాయి వల్లయ్యో రేపు చూసే పట్ట సాయి వల్లయ్య రేపు చూసే పట్ట సాయి వల్లయ్య మరి సాయి వల్లయ్యో సాయి వల్లయ్యో బాబు చూసే పట్ట సాయి వల్లయ్య సాయి
మల్లారెడ్డి గరెడ్డి కొల్లాపూరి పట్టం అంటే రేపు చూసే పట్టం రైలు పూజ సన్నవాయే మాపు చూసే పట్టం ఏమో మల్లె పూజ సన్నవాయే అడ్డవరు 50 నీళ్ళు 90 బాగా 12 6 ఆకులు ఇక్కడ మాత్రం 33 బాధలు 3 7 ఆకులు అటువంటి పట్టం కట్టిండు పల్లెలు కట్టిండు రాజ్యం కట్టిండు రచ్చలు కట్టిండు ఆ అక్కడ మాత కనుక ఆ ప్రకారం అన్నింటికెళ్ళి చేసిండు ఊళ్ళో అక్కడ మాత గరెడ్డి కొల్లాపూరి పట్టణంలో మంది మారు బలవంత కళ్ళ చూసిండు ఏది రాని వల్ల ఇక్కడ మన పట్టణం చూస్తే ఇక్కడ పాడుపడినట్టుండే ఇక్కడ కూలి కులక్షేత్రం అయినట్టుండే మల్లయ్య ఈ ప్రకారంగా వచ్చినాక ఇక్కడ మొత్తం కోటలు పేటలు ఇవన్నీ మంచిగా అన్నిటికీ మొత్తం శుద్ధి చేసినాయి మంచిగా కట్టిపెట్టింది మొత్తం కోటలు కోటలు కట్టిండు పేటలు కట్టిండు ఇక్కడ మాదనగా నీటికెళ్ళి చేసిండు ఇక్కడ మల్లయ్య చాలా సంతోషమా అని చెప్పి ఊళ్ళో ఉన్న జనం అంతా కళ్ళ చూసిండ్రు ఆ అక్కడ మాద కనుక మల్లయ్య పుట్టినాక మళ్ళీ పట్టణం ఎప్పుడు లేక మళ్ళీ మంచిగా అయింది 12 ఏళ్ళకి మళ్ళీ మంచిగా అయింది 12 ఏళ్ళకి ఇక్కడ మాద నీలమాదేవి కాళ్ళదల్లే కర్మంతోన అట ఓడి నీలమాదేవి శంకరుని కాళ్ళదల్లే కర్మంతోన 12 ఏళ్ళ వనవాసం వెళ్ళింది నీలమాదేవి 12 ఏళ్ళ వనవాసం వెళ్ళింది కోడి కష్టాల పడ్డది నీలమాదేవి దారిద్ర్యం పెద్దమ్మ విక్రమాద ముందర పోయింది ఊరుసుకొని గుంట పోయింది కోడి కష్టాలు పడ్డది 12 ఏళ్ళకు భగవంతుడు దాశకొచ్చిండు శంకరుని దాశకొచ్చే వరకు కల్లా శంకరుని ఏడుకుంటే సోమనాల బాయి గట్టిన మా తల్లి మల్లారెడ్డిని కళ్ళ కొడుకుని ఇచ్చిండు కళ్ళ కొడుకుని ఇచ్చినాక ఇవన్నీ అయినాయి ఇంకా మల్లయ్య పోయిండు విక్రమాద సందలి విద్య బుద్ధులు నేర్చుకోని అక్కడ రాయభూషణాల రచ్చవీనా అక్కడ మంది మారుబల అంత కళ్ళ చూసి ఏమంట ఉండరన్నా పూరి పట్టం వల్ల అక్కడ మాదగా పట్టాభిషేకం కట్టింది వాళ్ళు ఎప్పుడైతే మళ్ళీ మన రాయభూషణాల రచ్చ మాత్రం ఏ తీరుగున్నాడో సారి మల్లయ్యో రచ్చలు గాయించిండు అక్కడ మాత్రం ఆ ప్రకారంగా రచ్చ మీద బంగారు తురాయి ఇష్టపెట్టుకోని మల్లయ్య రాజ్య వేరుతున్నాడు మల్లయ్య సారి మల్లయ్యో రచ్చలేరవన్నారు 6 మంది అన్నగారు మీరు ఏం చేస్తారు అన్నగారు 6 మంది మీరు ఏం చేస్తారు 6 మంది గడియాలు ఉంటున్నారా అష్టాది రాగలకి ఇష్టాది మూలకి ఇక్కడ మాత్రం గడియాలు ఉంటారు అన్నగారు అంతే ఆ అన్నగారికి ఎప్పుడైతే ఆ ప్రకారం అట్లా ఇవ్వకల్లా అన్నగారు ఏమో గడియాలు తుంటున్నాడు మల్లయ్య రచ్చలేరుతున్నాడు అన్నా
పెట్టుకొని రచ్చలేళ్తా ఉన్నాడు రాజ్యం వెళ్తా ఉన్నాడు మా తల్లి మలారెడ్డి గడి వల్ల ఆపురి పట్టణంలో రేపు చూసే పట్టణమేమో రేగులు పూజ సన్నమాయ్ మాపు చూసే పట్టణమేమో మళ్ళీ పూజ సన్నమైంది అటబోటి పట్టణం ఇక్కడ మాత్రం రాజ్యం వెళ్తున్నాడు రచ్చలేళ్తున్నాడు అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టిండు పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లి చేసిండు జోయి సంఘం వాళ్ళకంత దాన ధర్మ చేసిండు అక్కడ మాధవనక ధనం గాని ధాన్యం గాని ఇక్కడ మాధవనక చేసి నిన్న వాళ్ళ ప్రకారంగా ఏది వాకలి ఉన్న వాళ్ళకంత అన్నం పెట్టిండు ఇక్కడ మాది వాడంగా ఏటోళ్ళు ఎండకు ఏటోళ్ళు నేను తీసుకున్నాడు వాళ్ళకు సమ్మ చెప్పిండు మల్లయ్యో స్వామి మల్లయ్యో ఆ ప్రకారంగా ఉండని కానీ ఇంకా శివల్ల మేకేవాడు శంకరుడు కన్నా చూసిండు ఆ విష్ణుముఖుడు కన్నా చూసిండ్రు కన్నా చూసి వాయబ్బా పెళ్లి కాని వాడు రచ్చలు వెళ్తున్నాడే మల్లయ్య రచ్చలు వెళ్తున్నాడు కదా పెళ్లి చేసుకునేటువంటి చేసిన దానం ఇటువంటి ఫల పూర్తి కాదా ఏదిరా ఇంకా మాద వెనక ఆ 6 మంది వల్ల గారి అక్కడ మాద పెళ్లి చేసుకున్నారు కానీ మల్లయ్య పెళ్లి చేసుకోలేదు ఇక్కడ ఇటువంటి ఇంకా ఏం చెయ్యాలి పెళ్లి కాని వాడు రచ్చలేకూడదు 10 మందిలో కోరాదు పంచాయతీ దింపరాదు చక్కెర రాదు రాసి ముద్దరే రాదు ఇటువంటి పంట చేల పోయినట్టయితే పెళ్లి కాని వాడు పంట చేల కొంచెం 12 ఆయన పోతాడు గంటలు పారిపోయి అటువంటి వా ప్రకారంగా పెళ్లి కాదు 10 మందిలో పోతే పెళ్లి కాను రాయ్ అటువంటి చిన్న కొద్దిగా అయినా కానీ పెళ్లి చేసుకుంటే అదొక లెక్క ఉంటుంది పిల్లవాడికి వస్తుంది అప్పుడు ఏమంటా ఉండదన్నా మల్లయ్య ఏమంటా ఉన్నాడు స్వామి మల్లయ్యో ఆ ప్రకారంగా ఉన్నప్పుడు శంకరుడు మాధవ శివల్ల మేఘల నుండి బయలుదేరిండు పెళ్లి చేసుకోమని చెప్పాలి వల్ల ఏకని చెప్పి ఎట్లా వస్తా ఉన్నాడా శంకరుడు ఎవరి మాటలంటాడా నా శంకరుడు నాదు లేని గంటలా నా సంగయ్యా శంకరుడు మాధవరక ఆలోక విరిచిండు భూలోక నగరం వెళ్ళొచ్చి వాకులేని మాకు మీద రథం ఆపిండు ఎప్పుడైతే కిందికి దిగిండు పక్కు పక్కన మండిన రూపులు పటమారి జంగవేషం కట్టిండు నారాయణ జంగవేషం కట్టిండు వల్ల యుద్ధ నిపుణవరణాలు పయ్యల్ల యుద్ధ పావనవరణాలు వచ్చేసి రూపులు రుద్రచ్చి దండ భద్రచ క్రీటాలు అటబోటి వేది మట్టి అది ఎండి జోలే పండు మట్టి అది బయట జోలే అడ గుమ్మడి పండు ఇబ్బంది పండు జోలే పెట్టుకున్నాడు ఇటబోటి చిలకలు జాల్సమ్మ చేతులు పట్టుకున్నాడు ఏక దండ చేతులు పట్టుకొని ఇంకా ఏ తీరే వస్తున్నాడు దంగయ్యా దంగ ఏమనంట ఉన్నాడు ఎట్లా వస్తా ఉన్నాడే
కనకాల గంటలు కొట్టిండు బొమ్మల శంకు వాడిండు ఎవడు ఆలోక విరిచిండు భూలోక నగరం వెళ్ళొచ్చిండు గరడి గల్లాపూరి పట్టణంలో రాయిపోసనాల రచ్చ కాడికి వచ్చి కనకాల గంటలు కొట్టిండు బొమ్మల శంకులు వాడేవరకల్లా మల్లయ్య కళ్ళాల చూసిండు నారాయణ ఇప్పటికైనా భగవంతుడు మనకు మాదనక 6 నెలలకోసారి మన దగ్గర వస్తాడంట ఏ రూపంలో వస్తాడో మన దగ్గర 6 నెలలకోసారి వీళ్ళు నీతి నిజాయితీ చూడాలని చెప్పి వస్తాడంట కానీ మనం కనుక్కోలేము అవును ఇటువంటి వాడు నీతివంతుడు ఎవడు వైద్యవంతుడు ఎవడు ఉన్నాడు ఇలా ఉన్నదా అంటే నాకేమన్నా పిరికడి పెడతాడా లేదంటే ఇక్కడ మా బాధల్లో దొబ్బుతాడా వాడు ఆ గేటు నుండి ఇతడు దొబ్బుతాడా చూద్దామని చెప్పి భగవంతుడు మాదానక 6 నెలలకు ఒకసారి మంచిని కొట్టి చూసిపోతాడంట మంచి దగ్గర వచ్చిపోతాడంట శంకర్ భగవంతుడు కానీ ఎవడు మనం కనుక్కోలేము ఎవడో తీయన్నట్టు ఉంటది అట్లా అంటే ఎవడో బుద్ధి ఉంటుంది అనుకో ఎవరికన్నా ఇంటికి రానికి ఎవరికన్నా అవును వాళ్ళే కాదనొచ్చు ఏ తీరు ఇప్పుడైతే వేగిరంగ మాతల్ని వల్ల రెడ్డి అప్పుడు మాత్రం సరే మంచిదని చెప్పి గరిడి వల్ల పూరి పట్ల వల్ల ఇంకా మళ్ళీ ఏమంట అరే తమ్ముడా ఒట్లవారి సంగల్లా ఎవరు మల్లయ్య వచ్చి ఎవరో జంగమయ్య వచ్చిండు అవును ఆ జంగం వల్ల ఇటువంటి దాన ధర్మం చేయి తమ్ముడా సరే అన్న వెళ్ళిపోతాయి దాన ధర్మం చెయ్యాలి వీడికి దగ్గర మా దగ్గర ఎవరో సంఘం వల్ల వచ్చి మనం గరిడి గల్లా పూరి పట్టం అంతా మనం మొత్తం అంతా పంచుతున్నాం ఇక్కడ ఏది కావాలంటే అది మనం ఇక్కడ ఇస్తున్నామే అందులో ఇది ఒక సంఘం అంతే కొండవో కళ్ళ అక్కడ మాదనక మొట్ల వారి సంఘంలో అక్కడ మాదనక రాజా శంభో శంకరో శివలింగమ దేవా రాజా శంభో శంకర వడ్ల హరి సంగారే వీరా అల్లాహ్ మాటాలిన్నాడు ఏమారంటాడో చాటగోనారా వరాలిరా వరాముచాలు తీసుకున్నాడా టెంపులే వీరా రవరంటాడా చాటగోరా తీసుకున్నాడా ఎట్లా వస్తాడో వల్లా సంగయ్య సంగయ్య దగ్గర చేరా అట్టయ్య తోయలేనిరా ఉన్నాయినా సంగమయ్య నేను ఇక్కడ మాత్రం ఏది ఇక్కడ నేను దాన ధర్మం చేద్దామని చెప్పి వెళ్ళి వచ్చిన అవును చూడలేదు పట్టండి ఎవరు పుష్మానికి అది తీసుకొని వెళ్ళి వచ్చిన ఎవరయ్యా నీవు నేనా నా పేరు వడ్లవారి సంగన్న వడ్లవారి సంగన్న రచ్చలేని తొలెవరు రచ్చలేని తొలెవరు మా అన్న అవన్నీ నీకేంటి ఏం లేదని చెప్పాలి మా అన్న మల్లయ్య మీ అన్న మల్లయ్య అయితే మళ్ళీ నీ పెడితే తీసుకోం బిడ్డ మేము పెళ్ళి అట్లా అంటున్నావు అవును తీసుకోమంటున్నా తీసుకో ఏంటంటే ఇంటికి కామాస్తుడు ఎవడైనా సరే కొంచెం పెట్టే తీసుకుంటాం కానీ నువ్వు ఇన్ని తెచ్చి పెట్టా మాకొద్దు అయితే నీవే ఏది ఇక వాళ్ళ చేతి కింద ఉండాలి అంటున్నావా అవును అక్కడ మాధవ ఇటువంటి పట్ల వారి సంఘంలో నేను పెడితే నేను తీసుకోను అవును ఇంటికి కామాస్తుడు మాధవ కనుక పిరితోడ పిరికడ పెట్టే సరే ఉంది అని ఇట ఓటు ఇంటి కామాస్తుడు వచ్చి పెట్టాలి మళ్ళీ రావాలి మాకు దాన ధర్మం చేయాలి నీవు ఎట్టే తీసుకునేట్టున్నాం కావన్నారు వాళ్ళు ఎవరు ఇష్టం ముగ్గురు అవును అనెవరే కల్లా వాయబ్బా ఇంకా ఈనాడికి ఇన్ని రోజుల మధ్య అవును ఇంతమందికి అంత దాన ధర్మం చేశాను నేను ఇవాళ నన్ను చిన్న చేస్తున్నానని చెప్పి వడ్ల వారి సంఘంలా వడ్ల సంగయ్య
అవును నేను ధనం ధాన్యం పెట్టబట్టి నేను ఇన్ని రోజుల మధ్య కొన్ని ఏళ్ళు అవుతుంది. అవును ఇక్కడ మన సంఘంలో మల్లలంటే సరిజోడు బాలలున్నారు. అవును సరిజోడు బాలలంటే సంఘంలో ఒడ్లవారి కౌసలమ్మ కడుపులో ఒడ్లవారి సంఘంలో పుట్టిండు. అవును నీలమాది గర్భాసంలో ఎవరు మల్లయ్య పుట్టిండు. అక్కడ మాది వెళ్ళేటి ఏం పుట్టిందంట. అక్కడ పోయినటువంటి మూడు ఒక్కసారి పుట్టినాయంట. ఒకసారి ఒక గంటలో ఒక నిమిషంలో పుట్టిండు. ఒడ్ల వారి సంఘంలో మల్లయ్య అన్ని రోజుల బావుకం ఇక్కడ మాది ఇన్ని రోజుల మధ్యమా ఇవాళ ఇంత మాట మాట్లాడుతుంది. ఏం చేయాలి అనాక సంగవాడికి ఇంత మాట అన్నాడు. లేదు ఎందుకు బాధపడతావు, నేనే పోయి డబ్బులు పెట్టి వస్తా. నువ్వు పోతావా? ఇంకా నీవే పోవాలంటే ఆ సంఘంలో దాన ధర్మం చేయాలంట. అనంగా పోగా పోయేస్తా. తమ్ముడా సంఘంలో బాధపడవకు నా తమ్ముడా. తమ్ముడా సంఘంలో వెళ్ళిపోయి నేను దాన ధర్మం చేస్తా. అవి కానీ వదులుకోవద్దు వెదులుకోవద్దు తమ్ముడని చెప్పి ఆ తల్లి మల్లారెడ్డి అక్కడ మాదనగా అప్పుడల్లా చూడారా సాయి మల్లయ్య. మా తమ్ముడు వస్తే తీసుకోలేదంట. అవును నేను ఇటువంటి దాన ధర్మం చేద్దామని చెప్పి నేను వెళ్ళి వచ్చిన. ఇవన్నీ తీసుకొచ్చి సంగమయ్యా తీసుకుంటా కానీ నువ్వు పెళ్లి చేసుకున్నావా నాయన? పెళ్లి అవును పెళ్లి అంటే నాకు తెలియదు పెద్దలారా. పెళ్లి అంటే తెలియదు. చేతి కంకణం కట్టుకున్నావా? కాదు బొద్దిగా తెలియదు. అయితే మన మనసులో బాసింగ్ కట్టుకున్నావా? అది మొదలే తెలియదా? ఏళ్ళు పట్టుకుని ఫోన్ తిరిగినావా? అరే నాకు ఇవి తెలియదయ్యా, తెలియదు నాయన, నాకు తెలియదు సంగమయ్యా. ఇవన్నీ అయితే మాకు ధనమే వద్దు బిడ్డ, మాకు వెళ్ళిపోతాం మేము. వద్దా? వద్దు. అది ఎందుకొరకు? ఎందుకంటే పెళ్లి చేసుకొని ఇక్కడ రచ్చలేలా, లేకపోతే లేదంటావా? లేకపోతే ఏలనే కూడదు. అవేమి లేదు. వీటికి దగ్గర ఇటపోండి ఎవరు చెప్పిన ఆయన మల్లయ్యా. ఇటపోండి వెనక దాన ధర్మం చేస్తుండవు, కోట్ల దుడ్డు ఖర్చు పెట్టుకుంటున్నావు నీవు. అవును ఇది అంత మాట కనుక అంత వంచుతుండవు గాని పెళ్లి చేసుకొని రచ్చలేల రాదు, రాజ్యం రాదు. అక్కడ మాట కనుక పెట్టిన వాళ్ళ మోచం ఉండదు, పట్టిన వాళ్ళకి బరకత ఉండదా? తీసుకున్నదండి లాభం ఉండదు అక్కడ. ఇంత దాన ధర్మం చేసిన పెళ్లి చేసి కష్ట భాషంగా కట్టుకో, చేతి కంకణం కట్టుకోని పంచేటి ధనం మంచుతుండా, చెప్పేటోళ్ళు చెప్పుతుండాలి, వినేటోళ్ళు వినాలి. ఇటువంటి మాట పెళ్లి చేసుకొని రచ్చలేదని ఇంకా రాదు. ఎవరు చెప్పిండ్రు ఎల్లు చెప్పిన నీకు? పంట చేలకు పోతే పెళ్లి చేసుకున్నాడు, పంట చేలకు పోతే పంట చేల ఉన్న గణపతి పారిపోయి 12 ఆవిడ పోయి కళ్ళ చూస్తుందంట. అన్న దారిద్రం చేసుకోవాలి మస్తుగా వండిస్తాడు కానీ ఎట్లా అంటే పెళ్లి చేస్తామని ఈయన తిప్పలు, ఇట్లా పెళ్లి చేసుకుంటాడు అనేది ఇట్లా. అవును. అయితే వీడికి దగ్గర మాట కనుక ఆ వడబోటి ప్రకారం మాట్లాడిండు. ఇదిగో వీడికి
దగ్గర ఇట్లా పెళ్లి చేసుకోవడం రచ్చలు ఏలకూడదు. ఇప్పటికైనా ఒప్పటికైనా పెళ్లి చేసుకొని రచ్చలు ఏలకూడదు. ఆయన నాడు దేవతలు పెట్టింది కరెక్ట్. పెళ్లి చేసుకోవడం రచ్చలు వెళ్తే ఏమంట చెప్తాడమ్మా. పెళ్లి చేసుకోవడం రచ్చలు వెళ్ళినట్టయితే ఇక్కడ మాదనక ఏమి చెప్పరాదు. ఇక్కడ మాదనక అన్నం చెప్పరాదు, పిల్లని చెప్పరాదు. పెళ్లి కావాలని అంటే వీడికి దగ్గర మాదనక అవన్నీ చేసుకోవాలనా. పెళ్లి చేసుకొని రచ్చలు వేసుకో మల్లయ్యా. ఏకంత పిల్లని తెచ్చుకోవాలి. ఏలు పట్టుకొని పోలు తిరగాలి. కాలు కాలు దొక్కాలి. కళ్ళేదారు వయ్యాలి. గింత పిల్ల అంటే తెలుసా? ఎంతనో అంత పిల్ల ఉన్నది. గింత గింత పిల్ల అదే అట్లా చూపించినట్టు వాళ్ళు. గింత పిల్లని తెచ్చుకొని పెళ్లి చేసుకుని అంటే గింత అంటే నాకు తెలుసు. గింత గీడికి ఉండాలి ఎప్పుడు కానీ భార్య. అవును. ఆ మగోళ్ళ గీడికి ఉండాలంట. ఇప్పుడు మా మగోళ్ళ కన్నా ఇంత ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఇంత ఎక్కువ ఉంటేనే చేసుకుంటున్నారు. అది అయ్యా రామ రామనే ఓ శంకరుడు ఆయం మించింది అవుతుంది ఇప్పుడు మా దగ్గరక. ఆనాడి వాళ్ళు ఆయన్లే ఆయంతోనా ఏది చూసినా ఇక్కడ మా దగ్గరక మంచి సరిపోని చేసుకున్నారు వాళ్ళు. అవును. ఇలా ఆయం మించి చేసుకుంటున్నారు. ఇంకా జర గొప్పగా అంటే బాగుండే కాడే ఉంది ఇప్పుడు. ఎందుకో అయ్యో అట్లా అది అడవాలి కనుక రచ్చలేరి ప్రకారంగా దాన ధర్మ చేయండి. అవును. పెళ్లి చేసుకొని రచ్చలేరండి రాజవేలండి మల్లయ్యా. పెళ్లి చేసుకొని మేము తీసుకోము. కొంచెం ఈ పూటకాడికి తీసుకోండి స్వామి. తీసుకోండి వద్దు. ఇంకా అవన్నీ కాదే కావయ్యా. వెళ్ళి వచ్చింది కదా అట్లా అంటుండవా? అవును. సరే వీడికి దగ్గర మాదనక ఇక్కడ మాధవిడ వండి తెచ్చిన ధనాన్ని మీకు తీసుకో. మళ్ళీ మలపరాధన వరకు కొంత ధనం తీసుకున్నారు సంఘం వాళ్ళు. ఇంకా వెళ్ళిపోవడం వరకల్లా మా తల్లి మళ్ళీ ఆరెడ్డి మాత్రం ఈ ఆడిపోతూ ఉన్నాడే స్వామి మల్లయ్యో. వీడికి దగ్గర ఇక్కడ మాధవనక అబ్బా విడబోండి సంఘంలో చెప్పింది నిజమే ఉన్నది. అవును. నేను పెళ్లి చేసుకోండి నిజమే ఉండదా. పెళ్లి చేసుకొని రచ్చలేరమంటున్నారు అన్నమాట కనుక ఇంతకన్నా మించింది ఏముంది నా దగ్గర. ఇటబోండి 7 గొట్ల వెండి 12 గొట్ల బంగారు వెక్కి చూడ వెండి మాలు కూర్చోడు బంగారు మాలు రవల గురిశీల కాన్నిటి వాళ్ళని కన్నీ ఉన్నాయి. నాకు ఒక భార్య లేదు. అంతే అంతే కదా. అవును. పెళ్లి చేసుకుంటే నన్ను తోడు లేడు. ఇది నిజమే ఉండదు. పిల్లలు కూడా అంతే సులభ. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే టోళ్ళు పెట్టుడు పెళ్లి చేసుకుని అన్ని జరగాలి. ఎప్పుడైతే అదే ప్రకారంగా వీడికి దగ్గర మాత్రం మా తల్లి మల్లడేమంట ఉన్నాడే స్వామి మల్లయ్యో. సరే మంచిదని చెప్పి అక్కడ మాత ఏం చేసిండు అక్కడ అష్టభార్య కావాలంటే ఏం చేద్దామని చెప్పి మల్లయ్య బంగారు తురా ఇక్కడ మాత పట్టేది అక్కడ రచ్చవిన పెట్టిండు. తమ్ముడా అట్లా వారి సంఘంలో నేను వెళ్ళి వస్తానని చెప్పి ఎట్లా పోతా ఉన్నాడా మల్లయ్య. మా పోరన్నాడు